కొడంగల్ను మరో కోనసీమగా మార్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ను కూడా ఉత్తర తెలంగాణలోనే మోడల్ గా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ మొదటి వారంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను మంత్రి పొన్నం వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన డిసెంబర్ 3న ముఖ్యమంత్రి సహచర మంత్రులను హుస్నాబాద్ కు ఆహ్వానించారు న్నట్లు పొన్నం తెలిపారు. సీఎం సభకు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరికీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అది చదువులు చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఎస్ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8,60,00,000 రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాము. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా ప్రాంతము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించిన